నీకుడి వెరవనీయుకుడి, ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించిన వాడను అంటూ ఇక్కడ ఏమంటాడంటే, దేన్ని గూర్చి మీరు చింతపడద్దండి, శాంతితో ఉండండి, సమాధానంతో ఉండండి, ఏమాత్రం చింతపడవలసిన అవసరం లేదు. మనకేముంటుంది చెప్పండి అమ్మ, ఏముండదు చెప్పండి? చింత చింత చింత, వ్యసనాలు, పిల్లల గురించి, అప్పుల గురించి, ఇంటిని గురించి, ఎన్నో రకరకాలైన వ్యాధుల గురించి మనం ఏం పడుతున్నాం చెప్పండి? చింత లేని మానవుడు ఎవరు లేడు. ఎవరైనా ఉన్నారా చింత లేని వాళ్ళంటే? అరుదు. చింత లేని వాళ్ళు చాలా కొంతమంది దేవుని పిల్లలు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి మనం ఎందుకు చింత చేయకూడదంటే, మన దేవుడు శాంతిని ఇస్తానన్నాడు కాబట్టి, ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. మనం ఎలా ఉండాలంటే ఈ లోకంలో శాంతితో ఉండాలి. ఎందుకంటే మన శాంతి ఈ లోక సంబంధమైనది కాదు గనుక. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా ఏం చేయాలి? కలవరపడకూడదు. మనం ఇక్కడ ఏం చేయకూడదంటే చింత చేయకూడదు. ఎందుకు చింత చేయకూడదంటే, నువ్వు చింత చేయడం ద్వారా సామెతల గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు వ్యసనపడు ద్వారా ఏం కలుగుతుందంటే నీ ఎముకలు కుళ్ళిపోతాయని రాయబడింది. ఏం రాయబడింది చెప్పండి? ఎముకలు కుళ్ళిపోతాయంట, రోగాలు అభివృద్ధి అవుతాయి, వ్యసనాల వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. 10 సంవత్సరాలు చనిపోవలసిన నీవు ఇదిగో ఈ యొక్క టెన్షన్ పెట్టుకొని, చింతలు పెట్టుకొని, వ్యసనం పెట్టుకొని కదా దేవుని మీద ఆధారపడకుండా ఎలా జీవిస్తున్నారంటే ఎప్పుడు ఆగిపోతుందన్నంత పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనము ఏమి కలిగి ఉండకూడదంటే చింత కలిగి ఉండండి. యేసయ్య చెప్పాడు, చింత యావత్తు నా మీద వేయండి. ఏం చేయండి? చింత యావత్తు నా మీద వేయండి. మన చింత ఏం తెలుసా? రేపు ఏమి తిందుమో, రేపు ఏమి ధరించుమో, ఏం చేయాలబ్బా రేపు 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 రేపు. ఎంతమందికి రేపు గురించి చింత ఉండదు చెప్పండి? రేపు ఏం చేయాలో తెలుసు మనకి, కానీ దాని గురించి చింత చేస్తుంటాం. మనకి పని పోతామని అందరూ తెలుసు కదమ్మా, తెలుసు కదా, మరి దాని గురించి ఏంటి చింత చేయాలిగా? రేపు అన్నం వండుతామని తెలుసు కదా, ఎందుకు చింత చేయాలిగా? రేపు ఎట్లా పని వేలపులు తింటామని తెలుసు కదా, ఎందుకు చింత చేయాలంటే అవన్నీ కావాలి కదయ్యా. మరి అవన్నీ కావాలని దేవుని తెలుసు, మీకు ఏది కావాలో ఇస్తాడు. అందుకే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి దేవుడు ఇవ్వట్లేదా అంటే సమృద్ధిగా ఇస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలంటే చింతపడకుండా ఏం చేయాలంట? చాలా మంచి మాట. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత ఏం చెల్లించాలి? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? మన హృదయములకును మీ తలంపులకును కావలి కాస్తాడు. దేవుడే మన తలంపుల్లో ఏది కావాలో వాటన్నిటినీ సమకూరుస్తాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. కొలస్సీ 3:15 వచనం అక్కడే ఉంటుంది, ఫిలిప్పి పక్కనే. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులైయుండుడి. ఇక్కడ మనం ఒక్క మాట ఆలోచన చేయాలి. ఏమి ఆలోచన చేయాలంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలునీయుడి. మన హృదయం సమాధానంగా ఉండాలి అంటే మనల్ని ఎవరు పరిపాలన చేయాలి చెప్పండి? సమాధానకర్తయగు దేవుడు మనల్ని పరిపాలించాలి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మీ హృదయములలో ఏలుచుండనీయుడంటే మనల్ని ఏలిది ఎవరు తెలుసా? వ్యసనాలు, చింతలు, అసమాధానము, నెమ్మది లేకపోవడము కదా. మనుషులు మనల్ని ఏలుతున్నారు, అధికారులు మనల్ని ఏలుతున్నారు, పాపాలు మనల్ని ఏలుతున్నాయి, అపవిత్రత మనం ఏలుతుంది, అబద్ధాలు ఏలుతున్నాయి, అన్యాయాలు మనల్ని ఏలుతున్నాయి. కానీ మనల్ని ఏలవలసిన వారు ఎవరు తెలుసా? సమాధానకర్త. ఎప్పుడైతే సమాధానకర్త అయిన ప్రభు మనలో ఉంటే మనకిచ్చే వాగ్దానం ఏంటంటే శాంతి దొరుకుతుంది.
కాబట్టి ప్రియమైన దేవుడులారా, ఆ యొక్క శాంతిమూర్తి ఎవరైతే దీర్ఘాయుష్ కలిగి సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు అనుభవించాలంటే ఒకటి, ఆయనతో అతకబడితే ఆయన ఏమిస్తాడంటే శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. మంది ఇచ్చే శాంతి కాదు, దేవుని శాంతి ఆయన ఇస్తాడు. లోకం ఇచ్చే శాంతి కాదమ్మా, దేవుడిచ్చే శాంతిని కావాలంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఆయన శాంతి పొందాలని ఆశపడుతున్నట్లయితే నీవు ఏం చేయాలంటే, గత వారం మనం మొదటి మాట, నువ్వు ఆయనతో అతకబడాలి, ఆయనతో సంబంధం కలిగి ఉందాం. రెండవదిగా దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటి? ఇది చాలా చాలా అవసరమైన ఆశీర్వాదం. మాట్లాడకండి, విందాం. పరిశుద్ధ గ్రంథం, మనం సామెతల గ్రంథంలో మరొకసారి చూస్తే మనకిచ్చే ఆశీర్వాదం, రెండవ ఆశీర్వాదం ఏమిటి? మన సుఖ జీవంతో గడుచు సంవత్సరంలో ఉండే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, ప్రియమైన దేవులారా, 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. చాలు. ప్రియమైన దేవులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఏమి రాయబడిందంటే, ఎప్పుడైతే విశ్వాసముతో, రెండో మాట ఏంటి? విశ్వాసముతో. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని మీద మన విశ్వాసం కలిగి ఉంటామో, దేవుని వాక్యం మీద ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, విశ్వాసం కలిగిన వారికి దేవుడిచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటంటే మంచి పేరు. ఏం పేరు చెప్పండి? వాక్యం రాయబడింది, సుగంధ తైలము కంటే ఏం కలిగి ఉండాలి? సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగి ఉండాలి. సుగంధ తైలం ఏం చేస్తా చెప్పండి? లోపల ఎంత కంపున్నా పైన కొట్టుకుంటాం. సుగంధ తైలము వాసన ఇస్తుంది. కానీ మంచి పేరంట సుగంధ తైలము కంటే మంచి పేరు. చూడండి, ఇక్కడ మనం కొంతమంది ఉన్నాం కదా, ఈ కొంతమందిలో ఒక్కరు కూడా ఆ యొక్క సుగంధ తైలాన్ని కొట్టుకున్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? అందరికి కొంత వాసన వస్తుంది. ఎక్కడి నుండో సెంటు కొట్టుకున్న వాసన వస్తుంది అనుకుంటాం. చూడండి, ఒక వ్యక్తి సుగంధ తైలాన్ని కొట్టుకుంటే సువాసన వస్తుంది. కానీ ఒక్క వ్యక్తి మంచి పేరు కలిగి ఉండటం కూడా సువాసన కంటే మంచి జీవితం. మంచి పేరు అంటే నువ్వు మంచి సాక్ష్యము సమాజంలో నువ్వు పొందుతావు. ఎక్కడి నుండి చెప్పండి? మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. అమ్మలారా, ఐలారా, మనం మంచి పేరు కలిగి ఉండాలంటే ఏదో రాజకీయ నాయకులు కలిగిన పేరు కాదు, లేక మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడన్న పేరు కాదు, లేక మంచి ఇల్లు కట్టుకున్నాడన్న పేరు కాదు కావలసింది లోకంలో, లేక కోట్లకు అధిపతి అని పేరు కాదు కావలసింది. నీవు పొందవలసిన పేరు ఏంటంటే దేవుడు మెచ్చుకునే పేరు. ఎవరు మెచ్చుకోవాలి చెప్పండి అమ్మ? మనల్ని ఎవరు మెచ్చుకోవాలా? దేవుని దృష్టిలో. అందుకే ఇక్కడ రాయబడింది, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది. దేవుని యొక్క దయ మనం పొందాలి. దేవుని యొక్క దయ పొందాలంటే రెండవ మాట ఏంటి? విశ్వాసముతో. ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే మన మీద ఆయన దయ వస్తుంది. ఆయన దయ వస్తే ఆయన దృష్టికి మనం ఒక మంచి వారుగా కనపడాలి. అందుకే సుగంధ త్రైలం కంటే మంచి పేరు ఎంత ప్రాముఖ్యమో దేవుని యొక్క దృష్టిలో. ఎవరి దృష్టిలో చెప్పండి? ఎవరి దృష్టిలో మనం మంచోలుగా ఉంటున్నాం? తల్లిదండ్రుల దృష్టిలో మంచోలుగా ఉండటం తప్పని నేను అనట్లేదు, లేకుంటే సమాజంలో మంచివాడు అనిపించుకోవడం తప్పని నేను అనట్లేదు. కానీ ఇదిగో దేవుని దృష్టికి నువ్వు ఎలా కనపడాలంటే ఒక మంచివాడుగా అనిపించుకోవాలి. దేవునితో నువ్వేమనిపించుకోవాలి? మంచివాడుగా అనిపించుకోవాలి. ఒక మాట వినండి, ఆదికాండంలో 6వ అధ్యాయంలో మనం ఒకే ఒక వ్యక్తిని చూస్తాం. ఎవరిని చూస్తామమ్మా? వింటున్నారా? ఒకే ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి? నోవాహు చూస్తున్నాం. అంటే నోవాహు తరములలో
ఒక నీతిమంతుడుగా అని దేవుని దృష్టికి అగిపడినవాడు, నమ్మకమైన వాడు, ఒక మంచివాడుగా దేవుడు కనుగొనినప్పుడు ఎవరు దొరికారంటే ఒక నోవాహు మాత్రమే దొరికాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో నీకు దీర్ఘాయువుతో పాటు సుఖ జీవముతో గడుచు సంవత్సరము, ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఒక మెండైన ఆశీర్వాదం ఏంటంటే నీవు మంచి పేరు పొందాలి. ఎవరి దృష్టిలో అంటే దేవుని దృష్టిలో నోవాహు మంచి పేరు పొందాడు, హానోకు మంచి పేరు పొందాడు. ఇదిగో మోసే గురించి యేసయ్య ఇచ్చే సాక్ష్యం ఏంటంటే మోసే నా ఇల్లు అంతటిలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు. ఎవరి చేత పేరు పొందినాడు? ఇదిగో దావీదు గురించి చెప్తాడు. ఒక బెస్తేబ విషయంలో తప్ప మరి దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఎంత మంచి పేరు! ఎవరి దృష్టిలో చెప్పండి? దేవుని దృష్టిలో. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నానని తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు మంచి దృష్టి. దేవుని దృష్టిలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి. ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో మనకు ఎలాంటి పేరుంది, సంఘములో ఎలాంటి పేరుంది అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యం, సామెతల గ్రంథాన్ని ఇలాగే పెట్టుకోండి. అపోస్తుల కార్యము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. సంఘములో మనకు ఎలాంటి సాక్ష్యం ఉంది? 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమింతం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవునిలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుని దృష్టి యందు నువ్వు మంచివాడుగా ఉంటావు. సమాజం దృష్టిలో కూడా ఎలా ఉండాలంటే చెప్పండి, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మంచి పేరు ఎక్కడా మంచి పేరు? సంఘములో, నువ్వు వస్తున్న చర్చిలో నీకు మంచి పేరుందా? నిన్ను గూర్చి నీ సంఘస్థులు ఏమి సాక్ష్యం ఇస్తారు? ఆ అమ్మ చర్చికి బాగుపోతుంది కానీ పెద్ద మాట్లాడుతుంది అనే సాక్ష్యం పొందుతున్నావా? ఆ మంచి చాలా మంచోడు కానీ భార్యని బలిదిడతాడనే సాక్ష్యం పొందుతున్నావా? లేక పర్వాలేదండి, ఆయన మందిరంలో మా చర్చిలో బెస్ట్ విశ్వాసి అంటే ఆయనే అనే సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? దేవుని దృష్టిలోనే కాదండి, మనుషుల దృష్టిలో కూడా మనం ఏమై ఉండాలి? ఒక మంచి పేరు కలిగి ఉండాలి. చాలామందికి ఇంట్లో మంచి పేరు ఉండదు, సంఘములో మంచి పేరు ఉండదు, సమాజంలో మంచి పేరు ఉండదు, కానీ తను తాను మంచోడిగా ఫాలో అయ్యి ఏమి చేస్తుంటాడు చెప్పండి? చెప్పుకుంటూ తిరుగుతున్నానా, అలాగ మంచివాడేవాడు లేడు. అందుకే ఒక పనికి నిర్ణయించబడాలంటే, మందిరంలో ఒక పరిచారకుడిగా ఉండాలంటేనే, మందిరంలో బల్ల పాత్ర అందించాలంటేనే, మందిరములో భోజనాలు వడ్డించాలంటేనే, లేక దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందాలంటేనే ఏముండాలంటే సంఘములోనా మంచి పేరు. యేసు ప్రభునందు ఎవరైతే జీవిస్తారో, విశ్వాసం ఇస్తారో వారు దేవుని దృష్టిలో మంచివారుగా ఉంటారు. సమాజము దృష్టిలో, పెద్దల దృష్టిలో కూడా మంచివారుగా ఉంటారు. నిజంగా నువ్వు మంచివాడవేనా? నిజంగా నువ్వు మంచిదానవేనా? సమాజములో, సంఘములో మంచితనం రావాలంటే అందరికి ఏదో సహాయం చేస్తే వచ్చేది కాదు. నీ గుణమే మంచిగా ఉన్నప్పుడు పర్వాలేదప్పా, అమ్మా ఫలానా పిల్లోడుగా ఫలానా పేరు అంట, ఆ పిల్లోడు చాలా మంచోడబ్బా వింటున్నారా? ఆ పాప చాలా మంచిది అంటున్నారా? చర్చికి వెళ్తారు కానీ ఏం మార్పు లేదయ్యా వాళ్ళ ఇల్లు. మా గేర్లో దరిద్రంగా మాట్లాడేది వాళ్ళే.
మీ గేర్లో మీకు మంచి పేరుందా? మీ ఇంట్లో నీ భార్య ఎదుట నీకు మంచి పేరుందా? నీ పిల్లల సమక్షంలో నీకు మంచి పేరుందా? నీ భర్త నిన్ను గురించి మంచిది నా భార్య అని చెప్పగలడా? నా తల్లిదండ్రులు మంచివాళ్ళని నీ పిల్లలు నిన్ను గురించి చెప్పగలుగుతున్నారా? లేక ఎప్పుడు మా ఇంట్లో కొట్లాడుతున్నారయ్యా, మా తల్లిదండ్రులు చర్చకెత్తి వెళ్తారు కానీ ఏ మార్పు లేదు, వాళ్ళకే మార్పు రాలేదు, మాకేం వస్తుంది అంటున్నారా మన పిల్లలు? మన పిల్లలు మన మాటను ప్రతిదీ అబ్జర్వ్ చేసి దాన్ని ఫాలో అవుతుంటారు. హల్లెలూయా. కాబట్టి సంఘములో మంచి పేరు కలిగిన వారుగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం. దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను మనం ఏం కలిగి ఉండాలంటే మంచి పేరు కలిగి ఉండాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకున్నాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు చదువు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియకు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరముగా. హల్లెలూయా. మరలా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవునిలారా, దేవుని దృష్టిలో మంచివాడు, మనుషుల దృష్టిలో కూడా మంచివాడు కానీ ఉండాలంటే మనం ఇక్కడ కొర్నేలు గురించి రాయబడింది. అతడు ఎవరికి దృష్టికి మంచివాడంట? అతడు నీతిమంతుడును దేవునికి భయపడువాడంట. భయం ఉందా మనకు? అమ్మా, దేవుడు అంటే భయం ఉందా? చాలామంది పాస్టర్ అంటే భయపడతారు కానీ దేవుడు అంటే భయం లేదు. కాబట్టి ఈ కొర్నేలు సమాజంలో ఎలాంటి వాడంటే నీతిమంతుడును దేవునికి భయపడువాడు, భక్తిపరుడు అని రాయబడింది, ప్రార్థనపరుడని రాయబడింది, ప్రజలకు బహు ధర్మము చేయవాడని కూడా రాయబడింది, ధర్మ కార్యాలు చేసేవాడని రాయబడింది. సమాజం యూదులలో అతనికి ఏం పేరుంది చెప్పండి? మంచి పేరుంది. మరి మనకు మంచి పేరుందా? ఆ పేరు పొందాలంటే దేవుని యందు ఉంటేనే తప్ప, దేవునిలో ఉంటేనే తప్ప అలాంటి మంచి పేరు మనము పొందలేమండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు చదువుకుందాం. అతడు లుస్త్రాలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఎవరు అతడు అంటే తిమోతి గురించి ఇక్కడ రాయబడింది. సహోదరులు అంటే ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య మంచి పేరు ఉండాలి. సంఘం ఆత్మీయ సహోదరుల మధ్య కూడా ఏముండాలి? మంచి పేరు ఉండాలి. సహోదరుల మధ్య పేరు కలిగి ఉండాలి. ఈరోజు చూస్తే ఏ అన్నదమ్ముల దగ్గర మంచి పేరు కలిగి ఉన్నారండి? మంచోడిని ఎవరైనా ఉంచుతారా? అన్నదమ్ములు మాట వింటారా? కానీ ఇక్కడ విశ్వాసుల విషయానికి వస్తే చూడండి, ఒక వ్యక్తి మంచిగా ఎదుగుతున్నాడంటే ఇంకొకరు ఏం చేస్తారు? ఎదగుడుని ఏదో ఒక చెడ్డ పేరు అని మీద మోపాలని చూస్తారు. కానీ తిమోతి గురించి ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తుంది ఏంటంటే, అతడు లుస్త్రాలోను ఈకోనియలోనున్న సహోదరుల వలన మంచి పేరు, మనుషుల దృష్టిలోను మంచివాడుగా పిలువబడతావండి. మంచివాడనే ఒక మంచి బిరుదు, ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయనతో కలిసి ఉన్నప్పుడు, ఆయన మీద నీకు విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు. కాబట్టి నీకు ఇచ్చే ఈ సంవత్సరం గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నువ్వు మంచివాడుగా ఉండాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి. నిజంగా నీవు సంఘములో నీ సహోదరుల ఎదుట మంచి పేరు నీకుందా? తిమోతిని గురించి పౌలు చెప్తున్నాడు, చాలా మంచివాడు, సహోదరుల ఎదుట సంఘం ఎదుట మంచివాడుగా పిలువబడడం అనేది చాలా గొప్ప భాగ్యం. మంచివాడుగా ఉన్నావా? అలా ఉన్నావంటే అది దేవుని యొక్క
ఆశీర్వాదము. చాలామంది పేరు చెడిపోతూ ఉంటుంది, కంపు కొడుతుంది. వాని పేరేం చెప్తావురా, అన్నం తినేటప్పుడు వాని పేరు ఎత్తిది అంటారు కొంతమంది. అక్కడిక్కడ పోయి ఆ పాప ఇప్పుడే జ్ఞాపకం రాలా, దుర్మార్గురాలు అంటారు. చర్చి పోతుంది బాగానే, ఏం పోతుంది, ఏం ప్రయోజనం? ఆమె అంత దుర్మార్గంగా, వాడంత దుర్మార్గంగా, వాడు పేరు ఎత్తదబ్బ నాకు అసహాయం అనిపిస్తుంది. ఇశ్రాయేల్ గురించి వాళ్ళ పేరెత్తి దేవునికి ఏమనిపించిందంట, అసహాయం అనిపించిందంట. మనల్ని చూస్తే మన పేరు చెప్తే దేవుడు అసహించుకుంటున్నాడా? సమాజం మన పేరు గురించి ఏం చెప్పుకుంటుంది? ఒక్కసారి మనం ఏ పేరు పొందాలంటే దేవుడిచ్చే పేరు, దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును మంచివాడవని ఎప్పుడు అనిపించుకుంటావంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఇంత గొప్ప ఆశీర్వాదం చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. మంచి పేరు కలిగి ఉండటమే. మనం ఏమనుకుంటాం అంటే ఆశీర్వాదం అంటే డబ్బులు ఉంటేనే మంచి ఆశీర్వాదం అనుకుంటాం, ఆస్తులు కలిగి ఉంటే మంచి ఆశీర్వాదం అనుకుంటాం. కాదండి, వాటన్నిటికి మించింది ఏంటంటే నీ మంచి జీవితం, మంచి పేరు కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదాలు. చాలా విషయాలు ఉన్నాయి. మరి మంచి పేరు గూర్చి లాస్ట్ మాట దీంట్లో నేను చదువుతాను, చూడండి, చదువుకుందాం. మరి అపోస్తుల కార్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ 22వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. అపోస్తుల కార్యము 22వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అంతటా ధర్మశాస్త్రము చెప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. ఇక్కడ అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? అననీయ అనే ఒక గొప్ప మంచి పేరు కలిగిన వ్యక్తి, గొప్ప దైవజనుడు. వినండి, ఈరోజు దైవజనులు కూడా ఏం పేరు కలిగి ఉండాలి? సమాజంలోన మంచి పేరు కలిగి ఉండాలి. కానీ ఈరోజు దైవజనులు కూడా ఏ పేర్లు పెట్టుకుంటున్నారంటే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. సేవలో ఉంటున్న ప్రతి ఒక్కరు, విశ్వాసులు అనబడిన ప్రతి ఒక్కరు, దేవుడు అందరితో మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క అననీయ వలె ఏ సాక్ష్యం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం. ప్రతి దైవజనుడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం. ఈరోజు చాలామంది సేవకులు ఇష్టం లేకుండా ఏం చేస్తారు తెలుసా? మంచివాని మీద కూడా ఏం చెప్తారు? గిట్టుబాటు ఉండదు కదా, వాళ్ళిద్దరికి పడదు కదా. ఏ సాక్ష్యం చెప్తారు? మంచి సాక్ష్యంగా బదులు మంచోడేలే కానీ ఆ మంచోడే కానీ అంటే ఏముంది? కానీ అక్కడ ఆ పాప మంచిదే కానీ, సంబంధం వెనకడ ఆ పాప మంచిదే కానీ అంటే మంచిదే అంటే బాగుంటుందా? మంచిదే కానీ అంటే బాగుంటుందా? గాని ఉండదంటే ఏమొకటి అంటే నేను అట్లా చెప్పలేదప్ప, మంచిదే కానీ అన్నానప్ప. ఏమన్నాను? మంచిదే కదా నేను అనేది. నువ్వు రెండవ తీసుకుంటావు, నాకేం తెలుసు? గాని అనే కాడయ్యా మేము తీసుకునేది గూను ఉందని. ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటున్నారు తెలుసా? ఇట్లా గూనులు మోపుతున్నారు. భార్య మీద భర్త, భర్త మీద భార్య, అన్న మీద తమ్ముడు, తమ్ముడి మీద అన్న, అక్క మీద చెల్లి, చెల్లి మీద కదా అక్క, అత్త మీద కోడలు. మీ అత్త మంచిదేమా అంటే మంచిదే కానీ, నీ కోడలు మంచిదంటే మంచిదే కానీ, మీ భర్త మంచోడే కానీ అంటారు లేదమ్మా? కానీ అంటే ఎక్కడో నువ్వేం చెప్తున్నావంటే చెప్పకనే మా అత్త చెడ్డది, చెప్పకనే మా ఆయన చెడ్డోడు, చెప్పకనే మా అక్క చెడ్డది, చెప్పకనే మా తమ్ముడు చెడ్డోడు అని మనం ఏం చేస్తున్నామంటే మనకిష్టం లేదు కనుక చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు తనకంటే గొప్ప దైవజనుడిగా భావించి అననీయ గురించి ఏం చెప్తున్నాడు? అతడు మంచి పేరు కలిగిన వాడు యూదుల చేత. కాబట్టి రెండవదిగా ఆశీర్వాదం ఏమిటంటే సమాజములో, సంఘములో, కుటుంబంలో మనం ఏం పేరు కలిగి ఉండాలంటే దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును ఏం పొందాలి? ఈ సంవత్సరం మనము ఆశీర్వాదము మంచివాడు. ఏం పొందాలి? మంచివాడు. మా సంఘములో అతడే మంచివాడు, మా సంఘంలో ఆమె మంచిది. చాలామంది మంచోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకంటే ఇంకొంచెం బెస్ట్ అని చెప్పించుకోవాలి. మూడో విషయాన్ని మనం చూస్తే
అక్కడ రాయబడింది సామెతల గ్రంథములో, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. 3:6 వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరంగా. హల్లెలూయా. ప్రియమైన దేవునిలారా, ఈ సంవత్సరం సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు అంటే ఏమిటి తెలుసా? ఏదో డబ్బు, ఆస్తి, అంతస్తులు కలిసి వస్తే సుఖజీవనం కాదు. మొదటి నువ్వు కలిగి ఉండవలసింది శాంతి, రెండవది మంచి పేరు, మూడవది కలిగి ఉండవలసింది ఏంటంటే నీ త్రోవలు సరళం చేయబడాలి, నీ పని సఫలం చేయబడాలి. ఇక్కడ రాయబడిన మాట 6వ వచనంలో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రియమైన దేవునిలారా, నీవు ఎప్పుడైతే ఆయన అధికారమునకు ఒప్పుకుంటావో, ఆయన చెప్పినది ఎప్పుడైతే నువ్వు చేస్తావో, ఏం ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? నీ మార్గములను సరళము చేస్తాడు. చూడండి, మొదటి కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. మొదటి కీర్తన 3వ వచనంలో అక్కడ చాలా మంచి మాట రాయబడింది. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన 3వ వచనం చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా అంటారు. వాటి ఏం పని పెట్టుకున్నా భలే జరిగిపోతుందిడబ్బా అంటారు. కొంతమంది వాడు ఏం పట్టుకుంటాడో, అరే వాని బోనిగే బాగలేదురా అంటారు. ఏం బాగలేదంట? బోనికలు నమ్మే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. చూడండి, చాలామంది పని ప్రారంభిస్తారు కానీ పని జరగదు, ఆగిపోతుంది. అంటే ఏమి? సఫలపర కదా. దేవుని యొక్క లో అతడు ఆశీర్వదించబడట్లేదు, దీవించబడట్లేదు. అతడు వెళ్ళే మార్గము సరళము చేయబడట్లేదు. అతడు అనుకున్న పనులు జరగట్లేదు. ఒకటి అనుకుంటే మరొకటి జరిగిపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఆయన అధికారానికి లోబడతారో, ఆయన చెప్పిన దానికి లోబడతారో, ఆయన ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గాన్ని ఆయన ఏం చేస్తాడంట? సరళము చేస్తాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. పడదాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. కారణం ఏంటంటే ఆయన నా మార్గాన్ని సరళము. సముద్రాల మీద, ఇదిగో ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? సరళము చేశాడు. కారణం ఏంటంటే దేవుడు మాట మోసే విన్నాడు గనక. కాబట్టి మనం వెళ్ళే ప్రయాణాలు సరళం చేయబడాలి. మనం అనుకున్న పనులు జరగాలి.
అది ఎవరు చేయగలరంటే ఎవరైతే దేవుని అధికారమునకు ఒప్పుకుంటారో వారికి దేవుడు చేసే ఆశీర్వాదం ఈ సంవత్సరం ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు తలంచిన ప్రతి తలంపు దేవుని చిత్తమైనదై ఉంటే ఆ తలంపులను దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలండి ఏది జరగట్లేదు. అక్కడికి వెళ్ళినా అక్కడ ఆటంకం, ఇక్కడ వెళ్ళాం ఇక్కడ ఆటంకమే, అక్కడికి వెళ్ళాం అస్సలు ఆటంకమే, ఎక్కడ పోయినా సమస్యలు అంటుంటారు. కానీ నీవు ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకుంటావో ఆయన ఏం చేస్తాడంట? సరళము చేస్తాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఆయన మార్గాన్ని సరళం చేశాడు. ఆ మార్గంలో నువ్వు నడిచినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇస్సాకు పంట వేసి ఎంత పొందాడండి? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు పంట పొందాడంట. అతడు చేసే ప్రతి పనిని సఫలపరిచాడు. ఇదిగో యోసేపుకు దేవుడు తోడైండెను గనుక యోసేపు పట్టిన ప్రతి పని సఫలమైపోయి విస్తరించింది. మనము ఈ సంవత్సరం విస్తరించాలంటే, ఆశీర్వదించబడాలంటే, దేవుడిచ్చే వాగ్దానం మనం అనుభవించాలంటే, ఈ సంవత్సరం మనం సుఖ జీవముతో గడుచు సంవత్సరంగా మారాలంటే మనం ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన మన మార్గములను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. మన పనులను నెరవేరుస్తాడు. ఒకవేళ మనం వెళ్ళే త్రోవ సముద్రం లాగుండవచ్చేమో, మనం వెళ్ళే త్రోవ అగ్నిలాగా ఉండవచ్చునేమో. అగ్నిలో పడి నేను నడిచినను అగ్ని 7 అంతలై మండుచునను ఏమీ చేయలేదు. కాలం నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. నువ్వు అనుకున్న పనులల్లా ఈ సంవత్సరం దీవెనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు చేయాలనుకున్న పని అది నెరవేర్చబడాలంటే ఆయన అధికారానికి కిందికి నువ్వు లోబడితే ఆయన నీ మార్గములను సరళం చేస్తాడు. 4వ ఆశీర్వాదం మనం చూద్దాం. 4వ ఆశీర్వాదం ఏంటంటే, ప్రియమైన దేవుని ద్వారా చదువుకుందాం 8వ వచనం. 4వ ఆశీర్వాదం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, మనము చెడుతనాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో, 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు ఎప్పుడంట? నీవు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామందికి ఏం లేదంటే ఆరోగ్యం లేదు. ఏం లేదు చెప్పండి? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు ఏం లేదంటే తెలుసా? ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటి తెలుసా? చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏ కార్యాలు చేస్తారంటే చెడ్డ పనులు చేస్తారు, దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవిస్తున్నారు. అయితే నువ్వు ఎప్పుడైతే నీ చెడుతనాన్ని విడిచిపెట్టావో దేవుడిచ్చే ఆశీర్వాదం 4వది ఏంటంటే నీకు ఆరోగ్యము. 4వ ఆశీర్వాదం ఏం చెప్పండి? ఈ సంవత్సరంలో నువ్వు ఆరోగ్యవంతుడుగా, అమ్మా నువ్వు ఆరోగ్యవంతురాలుగా నువ్వు ఉండాలనుకుంటే నీలో ఉంటున్న చెడుతనాన్ని ఏం చేయాలి చెప్పండి? విసర్జించాలి, విడిచిపెట్టాలి. నాకు ఆరోగ్యం కావాలి, నేను ఏమి విడిచిపెట్టనంటే కుదరదు కదా. కాబట్టి ఈరోజు ఆరోగ్యం కొరకు చూడండి ఎన్ని రకాలైన హాస్పిటల్ ఉన్నాయో. ఏమా, ఇంటికి ఒక హాస్పిటల్ ఉంది తెలుసా? ముక్కుకు ఒక హాస్పిటల్, చెవులకు ఒక హాస్పిటల్ కదా, స్కిన్కు అంటే ఈ చర్మానికి ఒక హాస్పిటల్, ఏళ్ళకు ఒక హాస్పిటల్, నరాలకు ఒక హాస్పిటల్, కిడ్నీలకు ఒక హాస్పిటల్. ఎన్ని హాస్పిటల్ అంటే మన అవయవాలలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలైన హాస్పిటల్ ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం లేదంట? స్వస్థత లేనే లేదు. కడుపులో ఉంటున్న పిల్లలకే అనారోగ్యం. పిల్లలు కడుపులో ఉండగానే ఏం చేస్తున్నారు? అనారోగ్యంగా అయిపోతున్నారు. ఆరోగ్యవంతులుగా పుట్టట్లేదు.
పుట్టారు, కానీ పెరుగుతున్న కొలది అనారోగ్య పరిస్థితులు. రోజుకు ఒక్కొక్క వ్యక్తి ఏ అనారోగ్యానికి లోనవుతాడో తెలియదు, ఏ వ్యాధికి లోనవుతాడో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే మానవుడు తన హృదయంలో ఏముంచుకున్నాడు చెప్పండి? చెడుతనాన్ని ఉంచుకున్నాడు. మీకు ఒక మాట చెప్తాను వినండి. విషపు గులిగి ఉంటుంది, మరణాన్ని తెచ్చే గులిగి ఉంటుంది. రెండవది ఆరోగ్యాన్ని ఇచ్చే గులిగి ఉంటుంది. ఈ రెండు ఒకటేసారి వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? దేనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది? మనలో అలా ఉన్నాయన్నమాట. మంచి గులిగి మనలో ఉంది, వేసుకున్నాము. అప్పప్పుడు మంచిది వేసుకుంటున్నాము, ఎక్కువ ఏం వేసుకుంటున్నాము? చెడ్డది వేసుకుంటున్నాం. అప్పప్పుడు మంచిది కాబట్టి, ఎక్కువ చెడ్డది కాబట్టి ఏం పని చేస్తుంది? లోపల చెడ్డే పని చేస్తుంది. ఎప్పుడో ఒకసారి వేసుకునే మంచి పని, ఎప్పుడో వేసుకునే మాకు మంచి ఆలోచన ఎంత పని చేస్తుంది? కొంతసేపే పని చేస్తుంది. కాబట్టి మనలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెడిపోయింది. అందుకే యేసయ్య అంటుంది వాక్యంలో, కీర్తనకారుడు అంటాడు, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట? గుండె చెదిరిన వారిని, గాయపడిన వారిని, ఇదిగో ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఎప్పుడు? చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. మన చెడుతనాన్ని నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై, మన పాపం చేతును అపరాధం చేతును చచ్చిన వారై నరకానికి వెలుస్తున్న మన కొరకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు ఆ శిలువ మ్రానుపై గాయపరచబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? ఎందుకంటే మనలను స్వస్థపరచటానికి, మన పాపాలతో సైతం మన శరీర రోగాలను తీసివేయడానికి అతడు పొందిన గాయముల ద్వారా మనకేం కలుగుతుంది చెప్పండి? స్వస్థత. మనందరము మనకిష్టం వచ్చిన త్రోవలో నడిచి చెడిపోయాము. ఆయన మన మార్గాన్ని సరళం చేయటానికి మార్గముగా దిగి వచ్చి మనందరి కొరకు శిలువ మ్రానుపై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా సరే యేసయ్యా నాలో ఉంటున్న చెడుతనాన్ని తీసివేయంటే, అయ్యా నన్ను క్షమించని అడగలిగితే, నా పాపాన్ని నేను ఒప్పుకుంటానయ్యా అంటే, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు. వాటిని ఎవరైతే ఒప్పుకుంటారో యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య క్షమించేస్తాడు, నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. ఆయన రెక్కలు నీకు ఏం చేస్తాయి చెప్పండి? ఆరోగ్యమని ఇస్తాయి. యేసయ్య స్వస్థపరచువాడు. అందుకే నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. నాలుగవదిగా, ఈ సంవత్సరం నువ్వు పొందవలసిన ఆశీర్వాదానికి అడ్డమేమిటి తెలుసా? నువ్వు ఎందుకు అనారోగ్య పాలవుతున్నావు తెలుసా? కారణం ఏంటంటే నీలో ఉంటున్న చెడుతనం. నీలో ఉంటున్న చెడుతనాన్ని నువ్వు విసర్జిస్తే ఆయన ఏమిస్తాడంట? చాలా మంచి, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వం. కొంతమంది యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక్క నిమిషం, త్వరగా చదవండి, టైం అవుతుంది. యెషయా గ్రంథం 55 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుకున్నాం. దప్పికొను వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమయు ఇవ్వకయే ద్రాక్షరసము పానము కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు? సంసృష్టి కలుగు జైని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణం సారమైన దాని యందు సుఖించునీడి. ఇక్కడ భక్తుడు మరి
మరి యెషయా గ్రంథకర్త తెలియజేస్తున్నాడంటే మనుషులకు ఉంటున్న చెడు అలవాట్ల వలన రోగాలు పాలవుతున్నారు. గుట్టకాలు తింటున్నారు, రాజాలు తింటున్నారు, నచ్చిపొడులు దిక్కుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, బంగి పొవాకు తాగుతున్నారు, చెడ్డ ఆలోచనలు కలిగి చెడ్డ వస్తువులన్నీ తీసుకుంటారు. ఏమన్నా నశమే ఆరోగ్యమే? ఆరోగ్యాన్ని ఇస్తుందా నశమే? ఆకులు, ఒక్కపేళ్ళు. అవండి, మీకు ఒక మాట చెప్తున్నా, అది కూడా నేను చెప్పను. కేవలము ఒక ఏమీ లేకుండా ఒక ఆకు తింటేనేమో ఆరోగ్యం రావచ్చు, కానీ దాంట్లో సున్నం, దాంట్లో ఇంకేమప్ప ఒక్కపేడు, దాంట్లో ఇంకేమే ఏమేమో సున్నము, ఆకు, ఒక్కపేడు, పొవాకు. ఇవి ఎంత డేంజర్ మీకు తెలుసా? యవనస్తులు చెప్తున్నావు, ఒక్కపొడి తింటే ఏమవుతుందో తెలుసా? మొగతనం పోతుంది, గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు ఒక్కపేడి చీట్లు కొనుక్కొని తింటుంటారు, స్త్రీలు పురుషులు. ఎంత డేంజర్ తెలుసా? సున్నం, ఇంటికి కొట్టుకునే సున్నం ఒంట్లో పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఎక్కడ పెట్టుకుంటారమ్మా సున్నమని? ఇంటికైనా పూసుకునే సున్నము. మరి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకొని తింటున్నారే సున్నాన్ని. ఏమయ్యా అదేనా? ఇంట్లోకా సృష్టించిన దేవుడు ఒంటికా? ఎంతమంది తింటున్నారు సున్నాన్ని? ఎవరు ఎత్తరులేసి ఈరోజు ఆదివారం సార్ కూర చేసాం సార్, తింటాం సార్. ఎంత డేంజర్ తెలుసా? అది నీళ్ళు పోస్తేనే పొంగుతుంది. అమ్మ పొంగుతుందా లేదా? చల్లగా ఉంటుందా? అలాంటి పొంగేదాన్ని నువ్వు నోట్లోకి వేసుకుంటున్నావు అంటే నీ పేగులు ఎన్నిసార్లు పొంగిపోవాలి చెప్పండి? ఆరోగ్యం కావాలంటే ఎలా వస్తుంది? సీసాల మీద సీసాలు తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. తాగి ఏం తెచ్చుకుంటున్నారు? పాడు రోగాలు తెచ్చుకొని కుటుంబాలకు అప్పులు చేసి పెడుతున్నారు. రాజ్యాలు, గుట్టకాలు. ఎంత మంచి ఆహారం కదా! ఆహారమైనది. మీ దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సారవంతమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి దేవుడు చెప్తే, మనం ఏం తింటాము? అన్ని తినరాని చెత్త చెదారం అంతా తిని కూర్చోండి ఏం కదలే, కూర్చోండి. అంతమంది పిల్లలు ఆడుకుంటుంటారు, కింద పడి ఉంటారు. దయచేసి లోపల రండమ్మా, అందరూ రండి. కాబట్టి మన జీవితంలో మనము అనారోగ్యానికి దేవుడు కారకుడు కాదు, మనమే కారుకులము. అయినప్పటికీ దేవుడు మనందరి కొరకు ఏం చేశాడు చెప్పండి? శ్రమ పడ్డాడు, సిలువ పడ్డాడు, రక్తం చిందించాడు. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని తుడిచివేసి మనకేమిస్తుంది చెప్పండి? ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ఏం కలిగి ఉండాలంటే ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఐదవది ఏంటంటే, అమ్మా రండి, లోపల రండి. 3వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లిపారును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరముగా. హల్లెలూయా. మరలా చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, లాస్ట్ ఈ సంవత్సరం నువ్వు పొందవలసిన ఆశీర్వాదం ఏమిటంటే నువ్వు సమృద్ధిగా దీవించబడాలి. దీవించబడాలంటే ఏమి విన్నాం పోయిన ఆదివారము? దేవునికి ఇవ్వాలి. 9వ వచనంలో షరతు ఉంది, 10వ వచనంలో ఆశీర్వాదం ఉంది. ఏమి చేయాలి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొర్లి. ఆశీర్వాదం వెనక ఆశీర్వాదం. ఈరోజు నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? దేవుడిచ్చే సమృద్ధిని కావాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు చేయవలసిన పని పోయిన ఆదివారం చెప్పాను, దేవునికి ఇవ్వండి, మీరు ఆశీర్వాదం పొందుతారు. దేవునికి ఇవ్వకుండా ఏ ఆశీర్వాదము లేదు. పోయిన ఆదివారం చాలా విషయాలు ఇచ్చుటలో కృప చూసాం. ఇస్తే మనము అభివృద్ధి చెందుతాము, ఇస్తే మనం దీవించబడతాం. ఎవరికి ఎలా ప్రథమ ఫలం తెచ్చి
ప్రతిష్టార్పణలు ఎవరివి? దశమ భాగాలు ఎవరివి? మన భూభాగంలో మొదటి పంట ఎవరిది? దేవుని గణపరచడం అంటే నోటితో దేవాస్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పి వెళ్ళిపోతున్నాం. క్రియ కూడా కావాలి. ఇచ్చుడు ద్వారా దేవునికి ఇవ్వాలంటే నేను పోయినసారి చెప్పాను కదా, పిసినితనముతో కాకుండా ధారాళంగా దేవునికి ఇద్దాం. ఆశీర్వాదం ఇది. ఏమే ఆశీర్వాదం అంట? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీకు కరువే ఉండదు. సారేపతు విధవరాలు గుర్తు చేసుకోండి, ఇచ్చింది. ఏం చేయబడిందమ్మా? వర్షం వచ్చేంత వరకు పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ఎంత అద్భుతం! తనకు కలిగినది కొంచెమే, మాకే తక్కువ వస్తుంది, దేవునికి ఆడిద్దామంటారు మనలో. అందుకే మన బ్రతుకులు తక్కువే తక్కువే తక్కువే. ఈరోజు రొట్టె చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్న ఆ సారేపతి విధవరాలు దేవుని సేవకునికి ఇచ్చిందండి. అతడు బతకడానికి ఇమ్మని చెప్తున్నాడు అనుకుంటారేమో మీరు బ్రతకాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే, మీరు దీవించబడాలంటే ఏం చేయాలి? ఇవ్వాలి. ఆశీర్వాదం, రకరకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ మనకు ధ్యానించుకోవడానికి సమయములు లేదు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రియమైన దేవుడులారా, మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నీవు సుఖ జీవముతో గడుచు సంవత్సరము నువ్వు అనుభవించాలంటే ఈ 5 షరతులు నీలో ఉన్నాయా? 1, దేవునితో సంబంధం. 2, దేవునిపై నమ్మకం. 3, దేవుని అధికారానికి ఒప్పుకోవడం. 4, చెడుతనాన్ని విసర్జించడం. 5, ఇచ్చుట, దేవునికి ఇచ్చుట. అలా ఇస్తే 1, నువ్వు శాంతిని పొందుతావు. 2, మంచి పేరు పొందుతావు. నువ్వు చేసే ప్రతి పని 3, సఫలం చేయబడుతుంది. 4, నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. 5, నువ్వు విస్తరిస్తావు. నిజంగా ఈ సంవత్సరం ఇలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే ప్రార్థన చేద్దాం. మోకరించినట్లయితే మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు దావీదు ప్రార్థన చేస్తారు త్వరగా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న, పరిశుద్ధుడా, నీతిమంతుడా, కరుణామయుడా, బహుజాలు గల దేవ, నీకే స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు నాన్న. ఈ సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 25వ వరకు నాన్న మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాన్న, ఆరోగ్యం విషయమై, రాకపోక విషయంలో, సంఘంలో కూడుకొని ఈ రీతిగా నిన్ను మయంపరచడానికి మాకు ఇచ్చిన అవకాశంకే నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తోత్రములు. నీతి న్యాయములు జరిగించు వాడా, నీకే స్తోత్రములు.